నమస్కారం అండి. మాధవి సీతేపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి. మీరు చూస్తున్న ఈ గుడి మల్లవరం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి. ఇది తూర్పుగోదావరి జిల్లా కాకినాడ గొల్లప్రోలు మండలంలో ఉన్నదండి. ఈ మల్లవరం అనే గ్రామము. సంతానం కోసమని భార్యాభర్తలు ఇక్కడికి వస్తూ ఉంటారు. ఖచ్చితంగా ఇక్కడికి వచ్చిన వాళ్ళకి సంతానం కలిగిందిదండి. ఈ గుడిలోనే ఎదురుగ్గా కోనేరు ఉంటుందండి. ఆ కోనేటిలో స్నానం చేయాలి భార్యాభర్తలు. రాత్రిపూట వచ్చి గుడి ఆవరణలో పడుకోవాలి. బ్రహ్మముహూర్తంలో 3ంటికి లేపుతారండి. అందరూ కూడా భార్యాభర్తలందరూ సంతానం లేని వారు అందరూ కూడా ఇద్దరు కలిపి స్నానం చేయాలి. జంటగా దిగి వచ్చిన తర్వాత వీళ్ళకి నాగుల చీర ఆడవాళ్ళకి మగవాళ్ళకి కండువా ఇస్తారండి. ఆ తడి బట్టలతోనే గుడి ప్రాంగణంలో 3 సార్లు తిరగాలి, ప్రదక్షిణాలు చేయాలి. సుబ్రహ్మణ్యేశ్వరుడికి తాంబూలం ఇచ్చి 2 అరటిపండ్లు ఇచ్చి తిరగమంటారండి. అది అయిన తర్వాత ఆడవారిని అందరినీ కూడా శయన మందిరం అని బ్యాక్ సైడ్ ఉందండి గుడి వెనకాల, అక్కడ పడుకోమని చెప్తారు. అక్కడ సుబ్రహ్మణ్యేశ్వరికి మొక్కుకుంటూ పడుకోవాలి. ఉదయం తెల్లారి 6ంటికి లేపుతారండి అభిషేకానికి. అప్పుడు భార్యాభర్తలందరినీ కూడా కూర్చోబెడతారు అభిషేకానికి. తీర్థ ప్రసాదాలు ఇస్తారండి. ఇప్పుడు చూస్తున్నట్లుగా చుట్టుకొని నాగేంద్ర స్వామి ఉంటాడండి. ముందర వైపు శివలింగం ఉంటుంది. ఇలా ఉంటాడు స్వామివారు. లోపల మనం చూపించకూడదు కదండి. తీర్థప్రసాదాలు అయిన తర్వాత ఆ రోజంతా ఉపవాసం ఉండాలి. ఓన్లీ ద్రవ పదార్థాలే తీసుకోవాలి. టీ, కాఫీ, కొబ్బరి బోండా నీళ్ళు ఇవి తీసుకోవచ్చు. పాలు తాగొచ్చు. పక్క రోజు పొంగలి చేసుకోవాలి. ఆవు పాలు, బియ్యము, చక్కెరతోటి. అది సుబ్రహ్మణ్యేశ్వరుడికి నైవేద్యం పెట్టి ఇంట్లో వాళ్ళు తినచ్చు, భార్యాభర్తలు తినచ్చండి. ఉల్లి వెల్లుల్లి అసలు తినకూడదు ఆ రోజు. ఇలా ఉపవాసం ఉండాలండి. ఈ చీరని 3 వారాలు కంపల్సరీ రావాలి. ఈ చీరని వెంట తెచ్చుకోవాలి. ఇది తడపకూడదండి. ఈ చీరని, నాగుల చీరని, కండువని ఇదే మళ్ళీ 3 సార్లకి కూడా వాడాలి కదని 2 వారాలు కూడా అలానే వాడాలి. ఖచ్చితంగా పిల్లలు పుడతారని ఇక్కడ వారి నమ్మకము. చాలామంది డాక్టర్స్ పిల్లలు పుట్టరు అనే వాళ్ళకు కూడా చాలా ఇదిగా చక్కగా పుట్టారటండి. ఇది నిదర్శనం సుబ్రహ్మణ్యేశ్వరుడిది. ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.